అండి. సో దేవర మూవీకి ఇంకా మరి కొద్ది గంటలు మాత్రమే ఉంది రిలీజ్ కాబోడానికి. సో మీ ఎక్స్పెక్టేషన్ ఎట్లా ఉంది? సో ఇంకొక 6 అవర్స్లో రిలీజ్ కాబోతుంది. సో ఎక్స్పెక్టేషన్స్ అంటే ఎక్స్పెక్టేషన్స్కి మించి ఉండబోతుంది ఈ మూవీ అయితే. సో 6 ఇయర్స్ తర్వాత చాలా గ్యాప్ తర్వాత ఈ మూవీ రాబోతుంది. సో దసరా దీపావళికి ముందే ఇది పెద్దగా పండుగ అయితే కనిపిస్తుంది ఫ్యాన్స్కి అయితే. ఓకే. అండ్ ట్రైలర్ చూసారు కదా, యాక్టింగ్ వైజ్ కానీ అసలు మూవీ ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు? సో ట్రైలర్లో చూసాము, సముద్రం ఎక్కాలా, సముద్రం వెళ్ళాలా, సముద్రాన్ని మొత్తం ఎరుపెక్కిస్తాడు, మొత్తం రక్తంతో నింపేస్తాడు. సో కత్తి సీన్ ఉంటుంది ఒక్కొక్కటి. సో సూపర్ ఉంటుంది. సో నెక్స్ట్ లెవెల్ వెళ్ళిపోతుంది. ఆడియన్స్ అయితే మొత్తము అరాచకం సృష్టించబోతున్నారు. అండ్ కొరటాల శివ డైరెక్షన్, ఎన్టీఆర్ యాక్టింగ్ ఎలా ఉంటుంది అనేసి అనుకుంటున్నారు? సో అందులో ఎలాంటి డౌట్ లేదు, వాళ్ళిద్దరి కాంబినేషన్లో కంపల్సరీ సూపర్ డూపర్ హిట్ కొట్టబోతున్నారు. సో ఆల్ టైమ్ రికార్డ్స్ అయితే బద్దలు కొట్టబోతున్నారు. జాహ్నవి కపూర్ ఫస్ట్ టైం తెలుగులోకి వచ్చిన మూవీ ఇది. అండ్ ఎన్టీఆర్ పక్కన నటించారు ఆవిడ. సో ఎలా మన తెలుగు ప్రేక్షకులు ఆవిడని ఆదరించబోతున్నారు? ఆవిడ యాక్టింగ్ ఎలా ఉండిపోతుంది అనుకుంటున్నారు? సో ఎలాగైతే వాళ్ళ మదర్ ఉన్నారో శ్రీదేవి, సో మన తెలుగు ఇండస్ట్రీలో ఏ విధంగా అయితే మన తెలుగు ప్రేక్షకులందరూ ఆదరించారో, సో అదేవిధంగా జాహ్నవి కపూర్ వాళ్ళ కూతురు, సో ఆమెను కూడా తెలుగు ఇండస్ట్రీ వారు ఖచ్చితంగా ఆదరిస్తారు. సో ఏదైతే చుట్టమల్లే సాంగ్ చూసామో, సో అందులో ఇద్దరి మధ్య కెమిస్ట్రీ చాలా బాగుంది. సో ఎన్టీఆర్ గారు కూడా చెప్పడం జరిగింది. సో తను ఒక డైలాగ్ని సో సింగిల్ టేక్లో చెప్పారంట. సో చాలా బాగా చేస్తున్నారు. సో డెఫినెట్లీ ఎన్టీఆర్తో చేయడం జాహ్నవి కపూర్కి తెలుగు ఇండస్ట్రీలో అయితే ఖచ్చితంగా ఒక లైఫ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. అండ్ మొన్న కూడా జాహ్నవి కపూర్ చాలా ముద్దుగా తెలుగులో మాట్లాడి ఒక వీడియోని అయితే రిలీజ్ చేసినప్పుడు మీకు ఎలా అనిపించింది? సో ఆమెకి యాక్టింగ్ పైన ఉన్నంత ఇంట్రెస్ట్ తెలుగు నేర్చుకోవాలి, ఖచ్చితంగా తెలుగు ఫిలిం ఇండస్ట్రీ పైన ఉన్నటువంటి ఏదైతే అది ఉందో, సో ఖచ్చితంగా మెచ్చుకోదగ్గ విషయం అనమాట. సో ఎంత ఇంట్రెస్ట్ చూపెడుతుంది, ఎంత హార్డ్ వర్క్, డెడికేషన్, కమిట్మెంట్ ఉండి వర్క్ చేస్తుంది. సో అవన్నీ తనలో కనిపిస్తున్నాయి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. ఏదైనా చెప్పాలి? సో ఎన్టీఆర్ గారు సో ఇప్పుడు ఉన్నటువంటి ఆల్ టైమ్ రికార్డ్స్ కానీ, ట్రాక్ రికార్డ్స్ కానీ, సో ఫ్యాన్స్కి ఈసారి అయితే ఖచ్చితంగా ఒక పండుగ వాతావరణాలు అయితే తీసుకోబోతున్నారు. ఈ మూవీ తోటి ఇంకోసారి సూపర్ డూపర్ హిట్ అయితే ఇవ్వబోతున్నారు. మన ఆల్ ఓవర్ పాన్ ఇండియా లెవెల్లో మాత్రం రికార్డ్స్ అన్ని బద్దలు కొట్టేస్తున్నారు. థ్యాంక్ యూ. హాయ్, మీ పేరు? మా పేరు మురళి. ఎక్కడి నుంచి వచ్చారు? ఆంధ్రప్రదేశ్, ఈస్ట్ గోదావరి. ఈస్ట్ నుంచి ఇక్కడికి వచ్చారా? ఎందుకు? మూవీ చూడండి. దేవర మూవీ కోసం ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణ, అది కూడా హైదరాబాద్లో ఆర్టీసీ క్రాస్ రోడ్. అంటే ఇక్కడైతే పబ్లిసిటీ ఎక్కువ ఉంటుంది కదా. ఓకే. అయితే దేవర మూవీ మరి కొద్ది గంటల్లో రిలీజ్ కాబోతుంది. సో మీ ఎక్స్పెక్టేషన్ ఎలా ఉంది? హిట్ ఆల్రెడీ బ్లాక్ బస్టర్ అండి. ఓకే, బ్లాక్ బాస్టర్. ఖచ్చితంగా. సో ట్రైలర్ చూసిన తర్వాత మీ ఒపీనియన్ అంటే మీ ఎక్స్పెక్టేషన్ ఇంకెంత పెరిగింది? చాలా బాగా తీశారండి. ట్రైలర్ కట్ కూడా చాలా బాగుంది. ఓకే. అంత దూరం నుంచి ఇక్కడికి వచ్చి చూడడానికి అంత స్లోగా మాట్లాడుతున్నారు మరి? అంటే థియేటర్లో అక్కడ ఎనర్జీ ఉండాలంటే ఇక్కడ ఎనర్జీ దాచుకొని అంటే ముందు ఇక్కడ సెలబ్రేషన్స్ కదా. సో ఇక్కడ సెలబ్రేషన్స్ ఎలా ఉన్నాయి దేవరా మూవీవి? ఆకాశాన్ని అంటున్నట్టు ఉన్నాయండి. ఆఫ్టర్ RRR కంటే సోలో రిలీజ్ రాకపోవడం, మళ్ళీ సోలో రిలీజ్ రావడం, ఇది చాలా హై ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయండి బాగా మాకు. జాహ్నవి కపూర్ తెలుగులో ఫస్ట్ టైం యాక్ట్ చేయబోతున్న మూవీ, అది కూడా ఎన్టీఆర్ పక్కనే యాక్ట్ చేశాడు. సో ఆవిడ ఈయన కాంబినేషన్ ఎలా ఉంటుంది? శ్రీదేవి సీనియర్ ఎన్టీఆర్ కాంబినేషన్ ఎలా ఉంటుందో మళ్ళీ ఈ పేరు కూడా ఇందులో ఉంటుందని మేము అనుకుంటున్నామండి. సో మీ ఎన్టీఆర్ గారికి ఏం చెప్పాలనుకుంటున్నారు? ఆల్ ది బెస్ట్ అండి. ఖచ్చితంగా 1000 కోట్ల బొమ్మ మళ్ళీ మనకు పడుద్ది. అంతే. మొదటిసారి అంటే RRR పడింది కదా. ఓకే ఓకే మ్యామ్. కామారెడ్డి. కామారెడ్డి నుంచి ఎందుకు ఇక్కడికనే ఎందుకు వచ్చారు? ఆర్టీసీ క్రాస్ రోడ్ దగ్గర ఇంత హల్చల్ హంగామా ఇలా ఉంటుంది. ఇక్కడే ఉంటుందని వచ్చారు. ఓకే. దేవర మూవీ ఎలా ఉండబోతుంది అనుకుంటున్నావు? దేవర మూవీ ఇప్పుడు మేము 6 సంవత్సరాల నుంచి ఆగినాం. 6 సంవత్సరాలు 6 ఇయర్ నుంచి ఆగినాం. ఇప్పుడు అంటే అప్పుడే ఆగలేము మేము. ఇప్పుడు ఆగుతామా? ఆడ ఖాళీ ఇట్లా ఒక్క పాట ఏమను, దావుడి పాట ఏమను. థియేటర్ ఇప్పుడు ఏమైతే చూద్దాం. థియేటర్ ఇప్పుడు ఏమైతే చూద్దాం. ఒక్కసారి పాట ఆడ ప్లే చేస్తలేడు. పోలీసు పర్మిషన్ పర్మిషన్ అంటున్నాడు. ఒకసారి పాట ప్లే చేస్తే థియేటర్ వలిపాలి లోపల. అయితే దేవర మూవీ ఎలా ఉండబోతుంది? ఎక్స్పెక్టేషన్ ఎలా ఉంది? అసలు ఎక్స్పెక్టేషన్ ఏం అడగకర్రీ, ఏం అడుగుడే లేదు అసలు.
సినిమా అయిపోయా రికార్డు కొట్టేసింది అవునా? సినిమా. అయ్యో ఈడనే ఖాళీ ప్రీమియర్ షోలే 15 కోట్లు బుక్ అయిన టికెట్లే. ప్రీమియర్ షోలే మొత్తం కాదు, ప్రీమియర్ షోలే 15 కోట్లు. ఆంధ్రలో 22 కోట్లు ప్రీమియర్ షోలే. ఇక సినిమా మొత్తం అయితే ఇంకా మూవీ రిలీజ్ కాకముందే ఇంత బడ్జెట్ ఇప్పుడే వెళ్తున్నాయి. సో ఎన్టీఆర్ గారికి ఏం చెప్పాలనుకుంటున్నాం? మీరు జాన్వీ కపూర్ నుంచి ఎడిటర్స్ ఇక్కడ కట్ చేసుకోండి. ఓకే, జాహ్నవి కపూర్ అండ్ ఫస్ట్ టైం తెలుగులో యాక్ట్ చేసే మూవీ ఫస్ట్ టైం కదా శ్రీదేవి కూతురు. ఇక ఇంత అనుకోలేము మేము, అసలు సెట్ అయితే అనుకోలేము. కానీ ఆ చుట్ట మళ్ళీ పాట వస్తే అది ఎన్టీఆర్ ప్లేస్లా నేనెందుకు లేనా అనిపిస్తుంది నాకు. అవునా? నేనెందుకు లేనా అనిపిస్తుంది. ఓకే, అంత బాగా నచ్చింది. చుట్ట మళ్ళేస్తున్నాడు అంతే. ఆ రొమాంటిక్ అది ఎన్టీఆర్ రొమాన్స్ చేస్తలే కదా మొత్తం, ఇది జానీ కపూర్ రొమాన్స్ చేస్తుంది. నేనెందుకు లేనా అనిపిస్తుంది నాకు అది. అవునా? ఓకే, అయితే మొన్న ఒక వీడియో కూడా రిలీజ్ చేసింది ముద్దుగా తెలుగులో మాట్లాడి. మన ఈవెంట్ క్యాన్సిల్ అయింది కదా, సో ఆ వీడియో చూసావా? నీకు ఎట్లా అనిపించింది జాహ్నవి కపూర్ తెలుగులో మాట్లాడుతుంటే? చాలా బాగా అనిపించింది. ఓకే, సో ఫైనల్గా కొరటాల శివ ఎన్టీఆర్ కాంబినేషన్లో దేవరై ఎట్లా ఉండబోతుంది? ఇంతకుముందు కొట్టాల శివది ఆచార్య సినిమా వచ్చింది, ఆచార్య చిరంజీవి సినిమా. అది అటర్ ఫ్లాప్ సినిమా అంతే, భయపడేది లేదు. అటర్ ఫ్లాప్ సినిమా అంటే ఇప్పుడు అందరు ఏమనుకుంటారు, ఎన్టీఆర్ ఫ్యాన్స్ అందరు ఖుషి. కానీ బయట ఫ్యాన్స్ ఏమంటారు, అరే చెత్త సినిమా రా, ఎవడరా ఎన్టీఆర్, పొట్టోడు బిట్టోడు అంటారు. ఒకసారి ముంగటరియా, పొట్టోడా బిట్టోడా డ్యాన్స్ రాదు అంటారు కదా, ఒకసారి ముంగటరి ఒకసారి మేము చూపిస్తాం. అది తర్వాత చెప్తాను నేను. కానీ అది సినిమా పోయింది, ఫ్లాప్ అయింది. ఇది ఇట్లా పోతుంది అనుకుంటారు వాళ్ళు. కానీ ఎన్టీఆర్ మాకు ఒక్కసారి ఎంట్రీ కనిపిస్తే చాలు, ఎంట్రీ లుక్ ఉంటే చాలు సంతోషం. అది మాకు సినిమా చూడకుండా ఎంట్రీ లుక్ ఇది స్టేటస్ పెడితే చాలు మాకు అంతే. అన్న అసలు ఈవెంట్ అయితే క్యాన్సిల్ అయిపోయిందన్న, మస్తు బాధలు ఉన్నాం మేమైతే. ఇటు చూడన్నా ఒకసారి, అటు కట్అవుట్ పడుతుంది, పూలదండలు పడుతున్నాయి. ఇప్పుడు ఇటు పెట్టే పూలదండలు పడుతున్నాయి. ఒక పాట వేసుకుంటలేదన్న, పాట వేపిస్తలేమన్నా. ఒక పాట వేయమని చెప్పన్నా. ఒక పాట వేసినా ఇట్లా ఇక ధూమ్ధామ్ ఉంటుంది అన్న. ఏం లొల్లి ఏమే సైలెంట్గా చేస్తామన్నా. నువ్వు చుట్టమల్లి ఎట్లా వేస్తున్నావు, మేము చుట్టమల్లి వేస్తాం అంతే. జై ఎన్టీఆర్, జై ఎన్టీఆర్.